వెల్కమ్ టు కుశల మీడియా. ఆకతాయిల ఆట కట్టేందుకు పోలీసులు డ్రోన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం పాఠశాలలు, కళాశాలలు వదిలిన తర్వాత పెద్ద సంఖ్యలో స్కూలు, కాలేజీ విద్యార్థినులు ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సకాలంలో బస్సులు రాకపోవడంతో కొన్ని పర్యాయాలు బస్టాండ్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో కళాశాల స్టూడెంట్స్తో పాటు కొంతమంది ఆకతాయిలు బస్టాండ్ చేరుకుని టీచింగ్ చేయడం, సెల్ ఫోన్లో పాటలు పెట్టుకుంటూ ఉరకడం, గుంపులు తిరుగుతూ అల్లరి చేస్తున్నారు. సాయంత్రం వేళలో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇదే అదనుగా భావించిన కొంతమంది దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల్లో కలిసిపోవడం, బస్సు ఎక్కుతున్నట్లు నటించడం, మాటల్లో మాటలు కలపడం, బస్సు ఎక్కడికి వెళ్తున్నట్టు దగ్గరికి చేరి వివరాలు సేకరిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రయాణికులు తమ దృష్టిని మరల్చడం వల్ల దొంగలు చక్కగా దొంగతనం చేసుకుని వెళ్తున్నారు. గతంలో సెల్ ఫోన్లు, డబ్బులు, బంగారు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటనలు అధికంగానే ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు పోలీసులు డ్రోన్ను రంగంలోకి దింపారు. బస్టాండ్ ఆవరణలో డ్రోన్ ఎగరేసి ఆకాశంలోకి తీసుకువెళ్లి బస్టాండ్ మొత్తం పరిశీలించారు. డ్రోన్ ఆకాశంలో చక్కర్లు కొట్టే సమయంలో ఆపరేటర్ సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరిస్తున్నారు. అప్పటికప్పుడు ఆకతాయిలు దొంగలను గుర్తించడం సాధ్యం కాకపోయినా రికార్డైన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల దొంగలను గుర్తుపట్టవచ్చని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా పోలీసులు విధులు నిర్వర్తిస్తే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ సాధ్యం కావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ ఆధ్వర్యంలో పేకాట, మద్యంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ ఆపరేషన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుశల మీడియా. जगह